Hello everyone, this is Rishita from Sarat Chandra IAS Academy. So as a part of our daily current affairs series, today I came up with articles from The Hindu, Indian Express and PIB. So today's topics are Beijing accelerates the South China Sea build up with new installations. So ఇది UPSC పరంగా చూస్తే మనకి పేపర్ 2 లో వస్తుంది, అదే స్టేట్ గ్రూప్స్ పరంగా చూస్తే కనుక పేపర్ 1 లో వస్తుంది. సో నెక్స్ట్ Loitering munitions might have landed on Pak's Kirana Hills, says ex-CDS. సో ఇది యూపీఎస్సీ పరంగా చూస్తే పేపర్ 3 అని చెప్పొచ్చు, అదే స్టేట్ గ్రూప్స్ పరంగా చూస్తే మాత్రం పేపర్ 5 లో వస్తుంది. సో నెక్స్ట్ PM chairs 53rd ప్రగతి మీటింగ్. సో ఇది యూపీఎస్సీ పరంగా చూస్తే పేపర్ 3 లో వస్తుంది మనకి, అదే స్టేట్ గ్రూప్స్ పరంగా చూస్తే మాత్రం పేపర్ 4 లో డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ నీతి ఆయోగ్ మీద నేను ప్రిలిమ్ షార్ట్ తీసుకొచ్చాను ఈరోజు, బికాస్ ఈరోజు పేపర్లో మనకి నీతి ఆయోగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడారు. ఎస్టర్డే ఇట్ సెల్ఫ్ we have read in a comprehensive way about this unemployment. So NITI Aayog institutions మీద I brought up prelim short and mains enrichment segment and daily practice questions. Okay, so with this we'll start our first article. So that is Beijing అంటే చైనా అని చెప్పొచ్చు, accelerate South China Sea build up with new installations. సో మనందరికీ తెలిసిందే దట్ సౌత్ చైనా సీని ఎలా అయినా సరే ఎంక్రోచ్ చేయాలి అని చెప్పి, దాని సావర్నిటీని ఇన్ టర్మ్స్ ఆఫ్ సౌత్ చైనా సీ పెంచుకోవాలని చెప్పి చైనా ఇస్ ట్రైయింగ్ అ లాట్. సో చైనా అనేది ఎలా అంటే 9-dash line, త్రూ దిస్ లైన్ 9-dash line అనే ఒక స్ట్రాటజీతోనే ఇట్ ఈస్ ట్రయింగ్ టు హ్యావ్ 90% ఆఫ్ దిస్ సౌత్ చైనా సీ. సో ఇన్ దిస్ ప్రాక్టీస్ అసలు ఈ 9-dash line అనేది 1947లో చైనా అనేది తీసుకొచ్చింది. సో 1949 నుంచి ఇట్ ఈస్ స్టార్టెడ్ సేయింగ్ దట్ త్రూ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ 9-dash line 90% ఆఫ్ దిస్ సౌత్ చైనా సీ కమ్స్ అండర్ ద సావర్నిటీ ఆఫ్ చైనా అని అంటున్నారు అనమాట. ఓకే, సో వై దిస్ సౌత్ చైనా సీ అనేది సో ఇంపార్టెంట్ అంటే, మనం నిన్న చూసాము ఇండో పసిఫిక్ రీజియన్, రైట్? సో ఆ ఇండో పసిఫిక్ రీజియన్ లో కూడా సౌత్ చైనా సీ అనేది ఈజ్ అన్ వెరీ ఇంటిగ్రల్ పార్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఐల్ షో యూ ద డయాగ్రామ్ ఆఫ్ దిస్ సౌత్ చైనా సీ. So if you observe, this is Strait of Malacca, right? So ఆ Strait of Malacca కూడా అండమాన్ సీకి సౌత్ చైనా సీ మధ్యలోనే ఉంటుంది. అంటే ఏంటి, ఒక స్ట్రాటజిక్ చోక్ పాయింట్ అనేది కనెక్షన్ లో ఉంటుంది. సో అండ్ ఇంకొకటి మెనీ రిజర్వ్స్, పెట్రోలియం రిజర్వ్స్ అవ్వచ్చు. సో మెనీ రిజర్వ్స్ ఆర్ సీన్ ఇన్ దిస్ పర్టికులర్ సౌత్ చైనా సీ. అందుకు దిస్ చైనా ఇస్ ఫోకసింగ్ మోర్ టు హ్యావ్ దిస్ సౌత్ చైనా సీ, అంటే కంప్లీట్ గా నా చేతిలోనే ఉండాలి, నా కస్టడీలో ఉండాలి అన్నట్టు చూస్తుంది అనమాట. సో ఇప్పుడు ప్రిలిమ్స్ కంటెక్స్ట్ లో మనకి సౌత్ చైనా సీ చుట్టూ ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, సో వాట్ ఆర్ ద బార్డర్స్ అనేవి దే ఆర్ ఇంపార్టెంట్. సో యాజ్ యూ నో చైనా అనేది ఉంటుంది, నెక్స్ట్ యూ విల్ హ్యావ్ తైవాన్, నెక్స్ట్ యూ విల్ హ్యావ్ ఫిలిప్పైన్స్, అండ్ దెన్ నెక్స్ట్ యూ విల్ హ్యావ్ బ్రూనై అండ్ మలేషియా అండ్ ఇండోనేషియా అండ్ దెన్ దిస్ వియట్నాం. ఓకే, సో దీస్ ఆర్ ద countries which are bordered with South China Sea. సో మన ఈ పర్టికులర్ బార్డరింగ్ కంట్రీస్ అనేవి మనం గుర్తు పెట్టుకోవాలి అన్నమాట. ఎందుకంటే మనకు ఆల్రెడీ దెర్ వాజ్ అ క్వశ్చన్ ఇన్ UPSC ప్రిలిమ్స్ 2024, ఇది నార్త్ సీ బార్డర్ కంట్రీస్ ఏంటి అని చెప్పి. సో ఈసారి సౌత్ చైనా సీ అనేది బికాస్ ఆఫ్ దిస్ క్రిటికల్ మినరల్స్ అవ్వచ్చు, లేదంటే చైనా స్ట్రాటజీ అవ్వచ్చు, సో లేదంటే స్ట్రైట్ ఆఫ్ మలక్కా దగ్గర జరిగే ట్రేడ్ వల్ల ఇట్ ఈస్ సో మచ్ ఇన్ టు న్యూస్ బికాస్ ఆఫ్ దిస్ ఇండో పసిఫిక్ రీజియన్ కదా. సో ఈసారి సౌత్ చైనా సీని కూడా అడిగే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో జస్ట్ గో త్రూ దిస్. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ సెల్విస్ సీ అనేది ఒకటి అండ్ సులు సీ అనేది ఒకటి. సో ఇదేంటి, దట్ ఈస్ సులు సీ అండ్ దిస్ ఇస్ సెల్విస్ సీ. సో ఈ సీస్ ని కూడా కొంచెం గుర్తు పెట్టుకోండి, లైక్ దాని పక్కనే ఉన్నాయి అన్నట్టు. ఓకే, సో ఇన్ దిస్ కంటెక్స్ట్ ఇప్పుడు సౌత్ చైనా సీలో మనకి కొన్ని ఐస్లాండ్స్ అనేవి డిస్ప్యూటెడ్ గా ఉన్నాయి. సో మనం కనుక ప్రిలిమ్స్ క్వశ్చన్స్ లలో చూస్తే దెర్ వాజ్ అ క్వశ్చన్ ఆన్ కురిల్ ఐస్లాండ్స్. దిస్ ఇస్ కురిల్ ఐస్లాండ్స్. సో ఈ కురిల్ ఐస్లాండ్స్ అనేది ఎక్కడ అంటే జపాన్ అండ్ రష్యా మధ్యలో ఈ కురిల్ ఐస్లాండ్స్ అంటే సమ్ సార్ట్ ఆఫ్ డిస్ప్యూట్ ఇస్ సీన్ ఈ కురిల్ ఐస్లాండ్స్. కాకపోతే ఇప్పుడు సౌత్ చైనా సీలో అట్లా చాలా ఐస్లాండ్స్ మధ్యలో డిస్ప్యూట్స్ నడుస్తున్నాయి. సో ఇప్పుడు సౌత్ చైనా సీ న్యూస్ లో ఉంది కాబట్టి వీ హ్యావ్ టు నో విచ్ ఐస్లాండ్ కి ఏ కంట్రీస్ మధ్యలో డిస్ప్యూట్స్ ఉన్నాయని చెప్పి. సో ఫస్ట్ ఇది దట్ ఈస్ పాట్లే ఐస్లాండ్స్. సో ఇది ఇక్కడ కంట్రీస్ ఏవేవి అంటే చైనా, తైవాన్, వియట్నాం, ఫిలిప్పైన్స్, మలేషియా అండ్ బ్రూనై. ఓకే, సో ఈ కంట్రీస్ అనేవి డిస్ప్యూట్ చేస్తున్నాయి, లైక్ మావి అంటే మావి అన్నట్టు ఈ పర్టికులర్ ఐస్లాండ్స్. సో నెక్స్ట్ పార్సెల్ ఐస్లాండ్స్. ఓకే, సో ఈ పార్సెల్ ఐస్లాండ్స్ లో ఎవరు అంటే చైనా, తైవాన్ అండ్ వియట్నాం ఆర్ ఫైటింగ్ ఫర్ దిస్ పర్టికులర్ ఐస్లాండ్స్. నెక్స్ట్ స్కార్బోరా షోల్. సో ఇది ఎక్కడ అంటే దట్ ఈస్ చైనా, తైవాన్ అండ్ ఫిలిప్పైన్స్ అనేవి డిస్ప్యూట్ చేసుకుంటున్నాయి ఈ పర్టికులర్ ఐస్లాండ్స్ ఇన్ సౌత్ చైనా సీ. సో నెక్స్ట్
ప్రాటాస్ ఐస్లాండ్స్. సో ప్రాటాస్ ఐస్లాండ్స్ అనేది ఇట్ వాస్ బిట్వీన్ దిస్ చైనా అండ్ తైవాన్ మధ్యలో గొడవలు అవుతున్నాయి. దిస్ ఐస్లాండ్స్ కూడా ఎక్కడ మనకి సౌత్ చైనా సీలోనే ఉన్నాయి. సో నెక్స్ట్ మ్యాక్లెస్ ఫీల్డ్ బ్యాంక్. సో ఈ ఐస్లాండ్స్ కూడా మనకి చైనా, తైవాన్, వియట్నాం అండ్ ఫిలిప్పైన్స్ మధ్యలో గొడవ అవుతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ జేమ్స్ షోల్. ఓకే, సో ఈ జేమ్స్ షోల్ అనేది కూడా ఇట్ ఈస్ ఆల్సో డిస్ప్యూటెడ్ ఐస్లాండ్ ఇన్ సౌత్ చైనా సీ. సో దేని మధ్యలో అంటే దట్ ఈస్ చైనా ఒకటి, తైవాన్ ఒకటి అండ్ మలేషియా. సో దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ ఐస్లాండ్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ప్యూటెడ్ ఐస్లాండ్స్ ఇన్ సౌత్ చైనా సీ. సో ఆల్రెడీ ప్రిలిమ్స్ లో అడిగి ఉన్నారు ఇలాంటి క్వశ్చన్స్. సో ఇప్పుడు సౌత్ చైనా సీ ఎక్కువ న్యూస్ లో ఉంటుంది కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్, just mug up these countries which are involved in this Iceland disputes. Okay, ఎందుకంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదంటే సిన్ సమ్ ఆఫ్ ది అదర్ ఎగ్జామినేషన్స్ లలో ఇవి అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ వీ హ్యావ్ టు లెర్న్ ప్రిలిమ్స్ కంటెక్స్ట్ ఇలా. సో మెయిన్స్ కంటెక్స్ట్ ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఎలా చూస్తామంటే దట్ ఈస్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండో పసిఫిక్ రీజియన్ చూస్తాం. ఎందుకంటే సౌత్ చైనా సీ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండో పసిఫిక్ రీజియన్. ఎస్టర్డే అండ్ డే బిఫోర్ ఎస్టర్డే itself we have discussed in a very very detailed way about this Indo Pacific region. So with this we'll complete this article. So next there was a loitering munitions might have landed on Pak's Kirana Hills. సో పాకిస్తాన్ లో కిరానా హిల్స్ అనే ఒక హిల్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ కిరానా హిల్స్ అంటే దేర్ వాజ్ అ బిలీఫ్ దాట్ పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ వార్ హెడ్స్ ఆర్ న్యూక్లియర్ వెపన్స్ అనేది ఈ పర్టికులర్ హిల్ లోనే వాళ్ళు ఉంచారు, అంటే స్టోరేజ్ అనేది ఈ పర్టికులర్ హిల్ లోనే ఉంది అని చెప్పి దేర్ వాజ్ అ సేయింగ్. బట్ అది మనకి ప్రాపర్ ఎవిడెన్స్ తో అయితే వి డిడ్ నాట్ ఫైండ్ ఎనీథింగ్, అంటే ప్రాపర్ ఎవిడెన్స్ పరంగా ఏం లేదు, బట్ ఇక్కడ ఉంది అని చెప్పి దర్ ఈస్ అ స్ట్రాంగ్ బిలీఫ్ అనమాట. ఓకే, సో అయితే మొన్న జరిగిన మన ఆపరేషన్ సింధు టైంలో సో మన దగ్గర నుంచి వెళ్ళిన ఈ లాటరింగ్ మునిషన్స్ అనేవి పాకిస్తాన్ యొక్క కిరానా హిల్స్ ని స్ట్రైక్ చేసి ఉండొచ్చు. వీఆర్ నాట్ సెయింగ్ డెఫినెట్ గా స్ట్రైక్ చేసిన అని చెప్పట్లేదు, బట్ దే మైట్ హ్యావ్ స్ట్రైక్డ్ అని చెప్పి వీఆర్ సెయింగ్. ఇట్ వాస్ సెడ్ బై ఆర్ ఎక్స్-సిడిఎస్. సో ఈ పర్టికులర్ కంటెక్స్ట్ లో మన కీవర్డ్స్ ఏంటి? ఒక కీవర్డ్ దట్ ఈస్ లాటరింగ్ మునిషన్స్ అంటే ఏంటి, నెక్స్ట్ ది కీవర్డ్ దట్ ఈస్ కిరానా హిల్స్. సో ఎగ్జామినేషన్స్ లో కిరానా హిల్స్ అనేవి ఏ కంట్రీలో కనిపిస్తాయి అని కూడా అడగొచ్చు. సో దే బిలాంగ్స్ టు పాకిస్తాన్. ఓకే, సో నెక్స్ట్ మరి లాయిటరింగ్ మునిషన్స్ గురించి మనం ఏం తెలుసుకోవాలి? సీ దిస్ లాయిటరింగ్ మునిషన్స్ ఈస్ నథింగ్ బట్ అన్ఆర్మ్డ్ ఏరియల్ వెహికల్, అంటే సమ్ సార్ట్ ఆఫ్ డ్రోన్ టైప్ లో ఉంటుంది, బట్ ఒక వెపన్ అన్నమాట. ఓకే, సో ఇన్ డీటెయిల్ విల్ గెట్ టు నో అబౌట్ దిస్ పర్టికులర్ వెపన్. ఎందుకు అంటే బికాస్ prelims lo these days India is much focusing on defense, right? So prelims లలో there was questions like ఇప్పుడు loitering munitions అంటే ఏంటి అని చెప్పి they might ask you questions, right? So in this context we'll understand about this. So అసలు ఏంటి దిస్ లాయిటరింగ్ మునిషన్స్ అంటే ఏంటంటే ఇట్స్ అ వెపన్ దట్ కెన్ లాయిటర్. అసలు లాయిటర్ అంటే ఏంటి? What is the meaning of loiter? So loiter అంటే ఏంటంటే it is a type of weapon where it can wait. Okay, so for example దానికి ఒక టార్గెట్ కనిపించలేదు అనుకోండి, it can wait and it can search for the target and then it will strike the target. And indeed it will wait for the target and it will search for it, where is the target, and then it will strike it. So that is the speciality of this particular weapon. Okay, so over an area search for the target and then it will attack the target. So next it's a suicide drone. Okay, so లేదంటే kamikaze drone అని కూడా అంటూ ఉంటారు. సో suicide drone అని ఎందుకు అంటారంటే సో ఇది డైరెక్ట్ గా వెళ్ళి స్ట్రైక్ చేస్తుంది కాబట్టి అది కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది, అందుకు దాన్ని సూసైడ్ డ్రోన్ అంటూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొక పేరు ఏంటో దట్ ఈస్ kamikaze drone అని కూడా అంటారు. అండ్ ఇట్ is a hybrid of this unmanned aerial vehicle and missile. So as I told you it's a drone కాబట్టి అది ఒక unmanned aerial vehicle ఉంటుంది అండ్ దాంట్లో మనకి మిసైల్ కూడా ఉంటుంది. సో we call it as a hybrid. And as I told you it's a weapon, so definitely it will carry some explosive warheads అనేవి ఒకటి. అండ్ ఎప్పుడైతే ఇట్లా టార్గెట్ ని స్ట్రైక్ చేస్తుందో తనంతట అది కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. సో that is why we call it as a it destroys itself and another. That's why we call it as a suicide drone. Okay, so next, so as I told you it will search for the targets and then strike it కదా. సో అంటే ఏంటి ఇట్ ఈస్ మోస్ట్ ఎఫిషియంట్ అని చెప్పొచ్చా, బికాస్ ఈవెన్ అంటే ఇప్పుడు ఒక కన్వెన్షనల్ వెపన్, ఇప్పుడు మనకి కొన్ని కన్వెన్షనల్ వెపన్స్ లైక్ యూనో ఆర్టిలరీ గన్స్ ఉంటాయి. సో ఆర్టిలరీ గన్స్ ఏం చేస్తాయి, అవి ఇట్లా ఏమంటారు మనం ఒక టార్గెట్ చెప్పాలి కన్వెన్షనల్ గా, సో ఎలా టార్గెట్ ని హిట్ చేస్తాయి అంతే. బట్ ఈ లాయిటరింగ్ మునిషన్స్ అలా కాదు, అవి ఏం చేస్తాయి అంటే దే విల్ సర్చ్ ఫర్ ద టార్గెట్. సో దిస్ ఇస్ ద మేజర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ దిస్ పర్టికులర్
దిస్ లాయిటరింగ్ munitions. ఓకే, సో ప్రిసిషన్ స్ట్రైక్ కూడా ఉంటుంది. అండ్ బట్ ఒక్క నెగిటివ్ థింగ్ ఏంటంటే దట్ ఈస్ దే ఆర్ వల్నరబుల్ టు దిస్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్. సో ఇప్పుడు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అనేది ఎలా జరుగుతుంది అంటే దట్ ఈస్ త్రూ జామింగ్. అసలు జామింగ్ అంటే ఏంటి, వాట్ డస్ దిస్ జామింగ్ మీన్? సో జామింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా ఇలా ఓకే, సి ఐల్ జస్ట్ ఓకే, సో సమ్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఆర్ గోయింగ్ లైక్ దిస్. ఓకే, సో ఈ జామింగ్ ద్వారా ఏం చేస్తారంటే దే విల్ ఇండ్యూస్ some sound so that these signals will get disturbed. ఓకే, సో ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని డిస్టర్బ్ చేయడానికి ఏదో ఒక సౌండ్ ని జనరేట్ చేయడమో ఏదో ఒక సౌండ్ ని ప్లే చేయడమో చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి డిస్టర్బ్ అయిపోతాయి. సో అలా డిస్టర్బ్ అయినప్పుడు మనకి వీ డోంట్ హ్యావ్ కంట్రోల్ ఆన్ దిస్ పర్టికులర్ డ్రోన్స్, రైట్? సో అట్లా జామింగ్ అనే దానికి ఇది కొంచెం వల్నరబుల్ గా ఉంటుంది. సో అంటే ఏంటి, జామింగ్ అలాంటివి అవ్వకుండా చూసుకోవాలి మనం. సో ఇంకా వేరే ఏ డిఫెన్స్ మెకానిజమ్స్ ఇంకేమంటే వాటికి కూడా వల్నరబుల్ గా ఉంటుంది. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్ ఇస్ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ప్రెసిషన్ స్ట్రైక్. ఓకే, సో టార్గెట్ ని కరెక్ట్ గా స్ట్రైక్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ అ కాస్ట్ ఎఫెక్టివ్ వెపన్ అని కూడా వీ కెన్ సే. ఇండియా ఇస్ డెవలపింగ్ దిస్ టైప్ ఆఫ్ డ్రోన్స్ అనమాట. బికాస్ ఈ టైప్ ఆఫ్ డ్రోన్స్ అనేవి మనకి ఆపరేషన్ సింధూర్లో చాలా బాగా పనికొచ్చాయి. ఓకే, సో దేర్ యూసేజ్ ఇస్ మీన్స్ అ లాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్నెస్, రైట్? సో అందుకు ఇండియా అనేది ఇండిజినియస్ గా వీటిని కూడా డెవలప్ చేసుకుందాం మనం. బికాస్ మనం అనుకున్న సుదర్శన్ చక్ర బై 2035 లో దిస్ టైప్ ఆఫ్ డ్రోన్స్ కెన్ ఆల్సో ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అని our defense system is thinking. Okay, so next మరి మెయిన్స్ కంటెక్స్ట్ లో what we have to understand, see this loitering munitions is something about defense kada. So then we have to understand what are the significances and what are the importances of this defense sector in India and what are the challenges that we are facing right now. Okay, so first మనం significance చూద్దాం. సో significance ఏంటి, that is national security. మన డిఫెన్స్ కనుక కరెక్ట్ గా లేకపోతే పహల్గామ్ అటాక్ కి మనం అంత స్ట్రాంగ్ ఆన్సర్ యాజ్ అన్ ఆపరేషన్ సింధూర్ ఇయ్యలేస్తామా? వీ కాన్ గివ్ ఇట్, రైట్? మన డిఫెన్స్ సెక్టర్ అనేది అంత స్ట్రాంగ్ ఉంది కాబట్టి వీ హ్యావ్ గివెన్ ఎ వెరీ గుడ్ ఆన్సర్ టు దిస్ పాకిస్తాన్స్ ఫర్ పహల్గామ్ అటాక్. సో I can say an example of this Operation Sindoor. నెక్స్ట్ స్ట్రాటజిక్ ఎటానమీ. సో స్ట్రాటజిక్ ఎటానమీలో మన డిఫెన్స్ సెక్టర్ కనుక పవర్ఫుల్గా లేకపోతే వేరే మన సావర్నిటీ అంటే ఏంటి, మన అటానమీని ఎవరైనా వచ్చి ఇండిపెండెన్స్ని తీసేసుకుంటే కనుక మనం వాళ్ళకి రిటాలియేషన్ చేయలేస్తామా? సో లాస్ట్ మనకు తెలిసిందే బ్రిటిషర్స్ ఎలా అయితే మనల్ని దే కేమ్ టు ఇండియా అండ్ దే మేడ్ అస్ యాజ్ స్లేవ్స్ అండ్ దే పయోనీడర్స్ కదా. అంటే వాళ్ళు కింగ్స్ లాగా కూర్చొని గవర్న్ చేశారు, మనం స్లేవ్స్ లాగా పనిచేసాం. అప్పుడు కనుక ఇండియాకి ఒక ప్రాపర్ డిఫెన్స్ సెక్టర్ ఉండి వాళ్ళతో అగెయిన్స్ట్ గా మనం వార్స్ లో గెలిచి ఉంటే సో ఆబ్వియస్లీ మనకు అప్పుడు కూడా బ్రిటిషర్స్ నుంచి అంత రూలింగ్ అనేది ఉండకపోయేది, అంటే ఒక స్ట్రాటజిక్ అటానమీ అనేది ఉండేది. సో ఇప్పుడు ఇండియా వీఆర్ ట్రైవింగ్ టు హ్యావ్ సుదర్శన్ చక్ర బై 2035. అసలు ఈ సుదర్శన్ చక్ర అనేది ఏంటంటే సో ఒక మల్టీ లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. సో దట్ ఇండియా కెన్ ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ డిఫెన్స్ ఆఫ్ అదర్ నేషన్స్, సో దట్ ఇట్ కెన్ ప్రొటెక్ట్ ఇండియా కెన్ ప్రొటెక్ట్ సావర్నిటీ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఎకనామిక్ గ్రోత్. సి దిస్ డిఫెన్స్ సెక్టర్ వల్ల ఈవెన్ ఎకనామిక్ గ్రోత్ కూడా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఇండియా రైట్ నౌ 2% ఆఫ్ ఆ జీడిపి కంట్రిబ్యూషన్ అనేది త్రూ దిస్ డిఫెన్స్ సెక్టర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో అలా ఒకటి. మరి ఎలా అంటే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్, ఎందుకంటే వీ ఎక్స్పోర్ట్ అవర్ వెపన్స్ యాజ్ వెల్. రీసెంట్ గా అర్మేనియాకి ఆకాష్ 1S అనే ఒక వెపన్ ని మనం సేల్ చేసాం. అంటే ఏంటి, ఎక్స్పోర్ట్స్ పరంగా కూడా మనకు పెరుగుతున్నాయి. తర్వాత సెల్ఫ్ రిలయంట్, యాజ్ ఐ టోల్డ్ యూ దిస్ బై సుదర్శన్ చక్ర 2035 we Indians can become self-reliant in terms of protecting India by ourselves and by our own weapons, right? అంటే ఏంటి, పక్క దేశాల మీద మనం ఎక్కువ డిపెండ్ అవ్వం ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్యూరిటీ, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఓకే, సో మరి ఛాలెంజెస్ ఏంటి, వాట్ ఆర్ ద ఛాలెంజెస్? వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అంటే ఇంపోర్ట్ డిపెండెన్స్. ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్ట్ డిపెండర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫెన్స్. సో వీఆర్ సెకండ్ లార్జెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫెన్స్. అంటే ఏంటి, సో మచ్ ఆఫ్ దిస్ మనీ ఇది ఇప్పుడు ఇండియా ఇస్ అ డెవలపింగ్ నేషన్, రైట్? సో మనం డెవలపింగ్ సైడ్ పెట్టాల్సిన చాలా మనీ తీసుకెళ్లి మనం డిఫెన్స్ సైడ్ పెడుతూ ఉంటాం. సమ్ సార్ట్ ఆఫ్ లిమిటేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ చూడొచ్చు. అంటే మనం కాంప్రహెన్సివ్ వేలో డెవలప్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే సమ్ పోర్షన్ ఆఫ్ అవర్ ఫినాన్స్ విల్ గో ఫర్ దిస్ ఇంపోర్టింగ్ అవర్ వెపన్స్. నెక్స్ట్ టెక్నాలజికల్ గ్యాప్స్. సో మనకి ఇండియాలో ఇప్పుడు ఇఫ్ యూ అబ్జర్వ్ యుఎస్ఏ అనేది డిఫెన్స్ పరంగా చూస్తే హైలీ టెక్నాలజికల్ వెన్ కంపేర్ టు ఇండియా. రష్యా కూడా. సో అలా మన ఇండియాకి టెక్నాలజికల్ గ్యాప్స్ అనేది ఉంది. తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కన్స్ట్రెయింట్స్. సో ఇండియాలో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మనకి. స్కిల్డ్
వర్క్ ఫోర్స్. సో ఎప్పుడైతే స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అనేది తక్కువగా ఉంటుందో సో దానివల్ల మనకి రీసెర్చ్ అనేది కూడా ప్రాపర్గా జరిగి ఉండకపోవచ్చు. అండ్ ఇంకొకటి రీసెర్చ్కి సంబంధించిన అలొకేషన్స్ కూడా మనం తక్కువగా చేస్తాం అండ్ కంపేర్ టు యుఎస్, రష్యా అలా. తర్వాత నెక్స్ట్ ప్రొక్యూర్మెంట్ డిలేస్. సో ప్రొక్యూర్మెంట్ అయిన తర్వాత మనకి రావడానికి కూడా చాలా రోజులు పడతాయి, అంటే సమ్ సార్ట్ ఆఫ్ డిలే విల్ బీ సీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెపన్స్ డెలివరీ. సో అదొకటి. అండ్ లిమిటెడ్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్. సో ఇప్పుడు కనుక చూస్తే నియర్లీ జస్ట్ 23 to 25% ఆఫ్ ఆర్ defense production is from private sector. ఇప్పుడు ప్రస్తుతానికి 23 to 25% ఆఫ్ our defense production మాత్రం ప్రైవేట్ సెక్టర్ నుంచి అవుతుంది. బట్ మిగతా కంట్రీస్ లైక్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ యూఎస్ఏ కానీ రష్యా కానీ ప్రైవేట్ సెక్టర్ కంట్రిబ్యూషన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది, రైట్? సో దీస్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ వీ ఆర్ ఫేసింగ్ ఇన్ ఆర్ డిఫెన్స్ సెక్టర్. సో దట్ వీ హ్యావ్ టు రెడ్యూస్ దిస్ ఛాలెంజెస్ అండ్ ఇంక్రీజ్ ద ఇంపార్టెన్స్ త్రూ సిగ్నిఫికెన్స్ ఆఫ్ డిఫెన్స్. Okay, so with this we'll conclude this article. So next, ఇది మనకి పిఐబిలో వచ్చింది. సో పిఎం చైర్స్ 53rd ప్రగతి మీటింగ్. సో ప్రగతి మీటింగ్ అనేది జరిగింది. సో పిఎం గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ మీటింగ్ ని హోస్ట్ చేశారు అని చెప్పొచ్చు. సో అసలు ఈ ప్రగతి మీటింగ్ అంటే ఏంటి? ఇది ప్రిలిమ్స్ కంటెక్స్ట్ లో మనకి చాలా ఇంపార్టెంట్. మెయిన్స్ కంటెక్స్ట్ లో కూడా యూ మే గెట్ క్వశ్చన్స్. కాకపోతే ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే సబ్స్టాన్షియేట్ చేసేటట్టు అడుగుతారనమాట, నాట్ డైరెక్ట్లీ. ఓకే, సో వీల్ అండర్స్టాండ్ నా ప్రిలిమ్స్ కంటెక్స్ట్. సో ప్రిలిమ్స్ కంటెక్స్ట్ లో అసలు ప్రగతి అంటే ఏంటి? ఇట్స్ అ ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. అంటే ఏంటి? ఇప్పుడు మనం చూస్ చేసుకున్న స్కీమ్స్ అనేది టైమ్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా, గవర్నెన్స్ అనేది ఎక్కడ దాకా వచ్చింది అంటే సమ్ సార్ట్ ఆఫ్ మానిటరింగ్ టైప్ ఆఫ్ స్కీమ్ అని చెప్పొచ్చు కదా మనం. సో అలా ఇట్స్ అ మల్టీపర్పస్ అండ్ టెక్నాలజికల్ స్కీమ్. సో ఎప్పుడు అంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2015. సో ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. ఎందుకు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్? చిన్న లాజిక్, దట్ ఈస్ చైర్మన్షిప్ ఎవరి చేతిలో ఉంది? ప్రైమ్ మినిస్టర్ గారి చేతిలో ఉంది. సో డెఫినెట్గా అది మేనేజ్ చేసేది ఎవరై ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అయి ఉంటుంది ఫర్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ monitoring. Okay, so next, as I told you, it was established in 2015. so tarvata next mari parent body entante that is information and communication technologies anamata. Edi ITC platform anedi it is considered as a parent body. so mari structure enti? So what is the structure of this particular pragati scheme ante? So we will have a 3-tier structure. Okay, so ఇది 3-tier structure. అందులో ఎవరెవరు ఉంటారంటే ఒకటి పిఎంఓ ఆఫీస్ ఉంటుంది, నెక్స్ట్ యూనియన్ గవర్నమెంట్ సెక్రటరీస్ ఉంటారు, అండ్ ఆల్సో దిస్ చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ స్టేట్ వాళ్ళ సెక్రటరీస్ ని కూడా ఇంక్లూడ్ చేసి ఉంటాము. సో 3-tier స్ట్రక్చర్ ఏంటది? పిఎంఓ ఆఫీస్ ఒకటి, అండ్ ఇంకోటి యూనియన్ లెవెల్ సెక్రటరీస్ అనేది ఒకటి, అండ్ చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ స్టేట్. ఓకే, సో 3-tier అనేది ఉంటుంది. ఓకే, సో ఆఫ్టర్ దాట్ మరి మీటింగ్ ఎలా అంటే ఇట్ విల్ బి కండక్టెడ్ మంత్కి చూడాలి కదా. ఇప్పుడు మనకి ఎలా అవుతుంది అని సమ్ సార్ట్ ఆఫ్ గవర్నెన్స్ లో ఎలా ఉంటున్నారు ఏంటి అని మంత్కి కనుక ఇఫ్ యూ మానిటర్ అప్పుడు ఏమవుతుంది? రెగ్యులర్ అప్డేట్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఫాస్టర్ కంప్లీషన్ ఆఫ్ స్కీమ్ అంటే ఆ పర్టికులర్ థింగ్స్ అనేవి అవుతాయి, రైట్? సో అలా మంత్లీ ఉంటుంది. సో ట్రెడిషనల్ గా దే షెడ్యూల్డ్ ఆన్ 4th Wednesday of every month. So 4th Wednesday of every month is considered as a Pragati day. Okay, so ala ma chairmanship evaru, as I told, prime minister will be the chairmanship. So mari em chestunarante indulo right now they are focusing on this PM Gati Shakti. So PM Gati Shakti scheme is about infrastructural development in India, right? So adokati. Tarvata next Parivesh is in terms of environmental clearances. ఆ తర్వాత నెక్స్ట్ సిపి జామ్. ఓకే, సో సిపి గ్రామ్స్ అనేది ఒకటి. సిపి గ్రామ్స్ అంటే ఏంటంటే గవర్నెన్స్ పరంగా ఏమన్నా గ్రీవియన్సెస్ ఉంటే వీ కెన్ గో దేర్. ఓకే, సో అదొకటి. తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్. సో దీస్ ఆర్ ద స్కీమ్స్ దట్ ఆర్ ఇంక్లూడెడ్ అండ్ వీటిని కంటిన్యూస్ గా చూస్తున్నారు ఇన్ ఆర్డర్ టు హ్యావ్ అ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ ఒకటి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ఒకటి, ప్రాపర్ రిడ్రెసల్ ఆఫ్ దిస్ గ్రీవియన్సెస్ అనేది ఒకటి. ఓకే, సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు రీడ్ దిస్ పర్టికులర్ article. Okay, so next, as I told you, today's prelim short will be on NITI Aayog. So అసలు నీతి ఆయోగ్ అనే బాడీ చాలా సార్లు కనిపిస్తూ ఉంటుంది మనకి న్యూస్ లో. అది చెప్పారు, ఇది చెప్పారు. ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ స్టేట్ వైజ్ గా ఏది పర్ఫార్మింగ్ ఎక్కువ ఉందో కూడా నీతి ఆయోగ్ చెప్తుంది అని అంటారు. సో అలా చాలా ఉంటాయి నీతి ఆయోగ్ గురించి. బట్ వాట్ ఈస్ నీతి ఆయోగ్? అసలు నీతి ఆయోగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా మనం. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ నీతి ఆయోగ్, అందరు ఏమనుకుంటారంటే అది ఎక్కువ ఫ్రీక్వెంట్ గా ఉంది కాబట్టి ఐదర్ ఇట్ విల్ బి అ కాన్స్టిట్యూషనల్ బాడీ ఆర్ ఇట్ విల్ బి అ స్టాట్యుటరీ బాడీ అంటారు. బట్ నో, NITI Aayog is non-constitutional body and non-statutory body. So here I wrote, see, it is a non-constitutional and non-statutory body. But enti body ante it is an executive body. It was created under an executive order kabatti, so that is considered as an executive body.
ఇది ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ అని చెప్పొచ్చు. ఎప్పుడు 2015లో అయింది. సో మరి చైర్మన్ ఎవరు ఉంటారు అంటే దట్ ఈస్ ఆర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ నరేంద్ర మోడీ గారు. సో వైస్ చైర్మన్షిప్ ఎవరు అంటే he or she will be appointed by the prime minister itself. సో మరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే CEO ని కూడా ప్రైమ్ మినిస్టర్ చైర్మన్ గారు ఉంటారు. చైర్మన్ గా మన ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు కాబట్టి ఒక ఫిక్స్డ్ టెన్యూర్ వరకు CEO ని కూడా అపాయింట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత గవర్నింగ్ కౌన్సిల్. సో మరి నీతి ఆయోగ్ లో as you know this is a very important body in terms of considering the state performances కదా. మరి స్టేట్ పర్ఫార్మెన్సెస్ అంటున్నారు కాబట్టి స్టేట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉండరా? డెఫినెట్ గా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు ఇన్ దిస్ గవర్నింగ్ కౌన్సిల్. సో ఎలా అంటే ఇట్ విల్ హ్యావ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్ అండ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ విచ్ హ్యావ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఢిల్లీకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది, యూనియన్ టెరిటరీ అయినా. సో దేర్ CM will also be included. సో ఆ తర్వాత నెక్స్ట్ లెఫ్టినెంట్ గవర్నర్స్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీస్ విచ్ do not have this legislative assemblies. ఓకే, సో ఇప్పుడు సీఎంలు ఉన్న ప్రతి దగ్గర సీఎం వాళ్ళు ఉంటారు అండ్ ఎక్కడైతే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉండవో అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ వాళ్ళు వస్తారనమాట. ఓకే, సో ఇది ఈ గవర్నింగ్ కౌన్సిల్లో. తర్వాత మళ్ళీ రీజనల్ కౌన్సిల్స్ అంటే ఏంటి? సో ఈ రీజనల్ కౌన్సిల్స్ అనేది ఏంటంటే రీజియన్ స్పెసిఫిక్ గా ఉంటే అక్కడ ఏమైనా ఇష్యూస్ కానీ అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దే విల్ బి డిస్కస్డ్. మరి అది ఎవరు చైర్ చేస్తారంటే దట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో ఇప్పుడు రీజనల్ కౌన్సిల్స్ కో కూడా ప్రైమ్ మినిస్టర్ హెడ్ గా ఉండొచ్చు. ప్రైమ్ మినిస్టర్ గారు కాకపోతే అక్కడ ఉన్న ఎవరో ఒకళ్ళ నామినీ, హిస్ నామినీ విల్ బి the chairperson, he or she will head it. Okay, so Allah, you have to understand about this governing council and regional council. So don't get confused between these two councils. Okay, so appudu ee statement deeniki istaru, ee statement deeniki istaru, so be careful. Okay, so next, so today's main enrichment segment, so I brought with one word, that is legacy issues. అసలు ఈ లెగసీ ఇష్యూస్ అంటే ఏంటి? మనము ఆన్సర్స్ లో రాసే కంటే ఇవి మెయిన్స్లలో క్వశ్చన్స్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో ఈ లెగసీ ఇష్యూస్ అన్న వర్డ్ అనేది ఫ్రీక్వెంట్ గా కనిపిస్తుంది. సో బట్ వీ డోంట్ నో ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్స్ కదా. సో వెన్ ఐ రిటర్న్ మై ఓన్ మెయిన్స్ ఇన్ UPSC, సో నాకు ఆ వర్డ్ అనేది వచ్చింది అనమాట. ఐ వాజ్ లైక్ షాక్డ్, వాట్ డస్ దిస్ వర్డ్ మీన్? సో విల్ హ్యావ్ అ గుడ్ డీటెయిల్ అనాలిసిస్ అబౌట్ దిస్ లెగసీ ఇష్యూస్. అసలు ఏంటివి అంటే, సో దీస్ ఆర్ ద లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లమ్స్ or outdated system practices that are still continuing. Okay, so ante enti oka long term problem anamata. For example, if you observe, we can say the caste system, atrocities is a legacy issue in India. అంతే కదా. ఇప్పుడు క్యాస్ట్ సిస్టమ్ చేసి అట్రాసిటీస్ అనేవి మనకి డికేడ్ లాంగ్ జనరేషన్స్ నుంచి వస్తున్నాయి. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ లెగసీ ఇష్యూ. అంటే ఏంటి? ఒక లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్ అని, రైట్? సో ఇన్ దిస్ వే యూ కెన్ యూస్ దిస్ వర్డ్స్. మనం యూజ్ చేయకుండా కానీ సమ్ టైమ్స్ ఎస్సేస్లలో అలా మనకి ఈ లెగసీ ఇష్యూ అన్న వర్డ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. బికాస్ ఇండియన్ సొసైటీ అనే సబ్జెక్ట్ కింద మనము ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేస్తాం కాబట్టి ఈ వర్డ్ అనేది ఫ్రీక్వెంట్ గా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో జస్ట్ గెట్ టు నో వాట్ దట్ వర్డ్ మీన్స్. ఓకే, సో నెక్స్ట్ ఈ రోజు కోట్ ఆఫ్ ద డే ఏంటి? సో ఐ కేమ్ విత్ జాన్ రాల్స్ కోట్. సో జాన్ రాల్స్, హీఈస్ అ పొలిటికల్ థింకర్. సో అతను హీ వర్క్డ్ ఆన్ ద గవర్నమెంట్. ఓకే, సో గవర్నమెంట్ సైడ్ ఎలా ఉండాలి, ఏంటి అసలు జస్టిస్ అంటే ఏంటి, రైట్స్ అంటే ఏంటి అని చెప్పి హీ స్టేటెడ్ మెనీ కాన్సెప్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాలిటీ. సో హీ సేస్ దట్ జస్టిస్ ఇస్ ద ఫస్ట్ వర్చ్యూ ఆఫ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్. మరి అసలు సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి ఇతని వ్యూలో అంటే, సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే గవర్నమెంట్స్ కానీ సమ్ సార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ బాడీస్. సో అలా. సో హీ సేస్ దట్ జస్టిస్ ఇస్ ద ఫస్ట్ వర్చ్యూ ఆఫ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఈ పర్టికులర్ కోడ్ ని యూ కెన్ యూజ్ ఇన్ పాలిటీ, లేదు అంటే ఎథిక్స్ లో కూడా మనం యూజ్ చేయొచ్చు. సో like that you can use. And today I came up with a prelims question on NITI Aayog. So as I told you, NITI Aayog is very important, so try to answer this question. Okay, so next question I came upon this Spratly Islands. I told you this disputed islands అనేవి very much necessary because మనం కంటిన్యూస్ గా క్వశ్చన్స్ చూస్తున్నాం ఎగ్జామ్స్ లలో. సో ఏదైనా సీ ఉందంటే అక్కడ ఏదైనా డిస్ప్యూటెడ్ ఐస్లాండ్ ఉందంటే దట్ విల్ కమ్ ఇన్ టు దిస్ ఎగ్జామ్ పేపర్స్, రైట్? సో ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ అండ్ రైట్ ఇన్ ద కమెంట్ సెక్షన్, దెన్ ఐ విల్ టెల్ యూ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ నాట్. So next, so yesterday we discussed about this unemployment, right? So today and we have given a question on this unemployment, right? So now we will understand how to write this particular question. Intro, body and conclusion. So
విల్ డిస్కస్ వాట్ టు రైట్. సో ఇంట్రో ఎలా స్టార్ట్ చేయొచ్చు అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిన్న పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2025 అనేది వచ్చింది రైట్. సో దాని పారామీటర్స్ తోని వీ కెన్ స్టార్ట్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2025 రిపోర్ట్. విత్ దట్ రిపోర్ట్ యూ కెన్ స్టార్ట్. సో ఆఫ్టర్ దట్ వాట్ డి దే ఆస్క్ is in India is not merely a problem of inadequate job creation but also skill mismatch. So definitely skill mismatch గురించి మనం మెన్షన్ చేయాలి. తర్వాత నెక్స్ట్ అండర్ ఎంప్లాయ్మెంట్ అని నిన్న చూసాం మనం టైప్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లలో అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటో కూడా ఐ టోల్డ్ యూ గైస్ రైట్. సో ఇట్లా మనకి మెయిన్స్లలో ఇలాంటి వర్డ్స్ అడుగుతారు. సో అలాంటి వర్డ్స్ మనకి ప్రాపర్ నాలెడ్జ్ ఉంటేనే తెలుస్తుంది, అప్పుడే మనం బెటర్గా ఆన్సర్ చేయగలుగుతాం కదా అలా. నెక్స్ట్ స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్, స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా నిన్న మనం చూసాము రైట్. సో అలా సో డిస్కస్ ద కాజెస్. సో this is the demand one. ఇవేంటంటే these are key terms. Okay, that is key term 1, key term 2 and key term 3. Okay, so ఈ keywords, okay, so ఈ keywords ని యూజ్ చేసి మనం డిమాండ్స్ ని అడ్రస్ చేయడం నేర్చుకోవాలి. ఓకే, సో ఫస్ట్ డిమాండ్ ఏంటి, దట్ ఈస్ causes. What is causing it and suggest the effective measures. That is demand 2. Okay, so measures. So what are the causes? ఒకటి ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది కరెక్ట్గా లేదు. సో ఎడ్యుకేషన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఒక అప్డేటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు ఇండియాలో అని చెప్పొచ్చు. సో దానివల్ల ఏమవుతుంది మనకి స్కిల్స్ మిస్ మ్యాచ్ అనేది అవుతుంది రైట్. సో ఒక కీవర్డ్ మెన్షన్ చేసేసామా, వి మెన్షన్ ఇట్. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్. ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది కరెక్ట్గా ఉండట్లేదు. సో దానివల్ల ఏమవుతుంది, ఏదో ఒక జాబ్ వస్తే చాలు అన్నట్టు అయిపోతున్నారు. అంటే ఏంటి, ఈ ఆపర్చునిటీస్ అనేవి ప్రాపర్గా లేక మనకి అండర్ ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుందని చెప్పొచ్చు. సో అనదర్ కీవర్డ్ ఈస్ ఆల్సో మెన్షన్డ్. సో తర్వాత నెక్స్ట్ కీవర్డ్ స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సో బికాస్ ఆఫ్ దిస్ డిస్రప్టివ్ టెక్నాలజీస్ అని చెప్పొచ్చా. డిస్రప్టివ్ టెక్నాలజీస్ ఇప్పుడు ఎందుకు లే ఆఫ్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి, బికాస్ ఏఐ ఈజ్ బికమింగ్ లైక్ అ డిస్రప్టివ్ టెక్నాలజీ రైట్. సో ఇక్కడ మనం స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వాడొచ్చు కదా. స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, మనం 3 keywords ని మెన్షన్ చేయగలిగాం రైట్. సో ఈ పర్టికులర్ డిమాండ్ లో వి మెన్షన్ ద 3 keywords కాజెస్. సో మరి మెజర్స్ ఏంటి, సో మెజర్స్ ఏంటంటే ప్రాపర్ అప్లికేషన్ ఆఫ్ దిస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేది ఎన్ష్యూర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ అప్డేటింగ్ సిలబస్ అనేది ఒకటి, వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ ప్రాపర్ అప్డేట్ ఆఫ్ సిలబస్ అనేది జరుగుతూ ఉండాలి. సో తర్వాత నెక్స్ట్ రైట్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది కూడా మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. ఓకే, సో అలా యూ కెన్ సజెస్ట్ ద మెజర్స్ యాజ్ వెల్. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ ఏం చేస్తుంది అండ్ ఏం చేయాలి అని చెప్పి మనం మెజర్స్ లో రాయొచ్చు. సో యూ కెన్ ఆల్సో మెన్షన్ అబౌట్ దిస్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అనేవి మనకి కొత్తగా గవర్నమెంట్ తీసుకొస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ అలా. సో అవి కూడా మెన్షన్ చేయొచ్చు. సో మరి కంక్లూజన్ ఎలా తీసుకురావాలి, సో కంక్లూజన్ యూ కెన్ సే దట్ ఇప్పుడు డెమోగ్రఫిక్ డివిడెంటే కదా యూత్ అనేది రైట్. సో డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉండాలి అనుకుంటే కనుక డివిడెంట్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి. సో ఇన్ కేస్ ఇఫ్ దే బికమ్ అన్ఎంప్లాయ్మెంట్ కనుక పెరిగితే అదొక డెమోగ్రఫిక్ లయబిలిటీ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకే, అంటే ఏంటి, సో ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఉంటేనే మనం యూత్ని డెమోగ్రఫిక్ డివిడెంట్ అనలేస్తాం, లేదంటే వీ కాల్ అవర్ సెల్ఫ్ అంటే ఒక అన్ఎంప్లాయ్మెంట్ అనేది కనుక ఎక్కువ అయితే డెమోగ్రఫిక్ లయబిలిటీనే పెరుగుతుంది అని చెప్పి వీ కెన్ సే. సో దిస్ టైప్ ఆఫ్ వర్డ్స్ షుడ్ బి యూస్డ్ ఇన్ ఆన్సర్స్ సో దట్ యూ కెన్ గెట్ బెటర్ మార్క్స్. ఓకే, సో నెక్స్ట్ ఈరోజు ఐ నో నేను చెప్పాను లైక్ ప్రగతి స్కీమ్ మీద డైరెక్ట్ క్వశ్చన్స్ అడగరు అని, బట్ ఐ మై సెల్ఫ్ హ్యాస్ క్రియేటెడ్ దిస్ క్వశ్చన్. ఎందుకు అంటే ప్రగతి స్కీమ్ మీద మీకు ప్రాపర్ ఐడియా రావాలి. సో మీకు ఇన్ డీటెయిల్గా రాయడం రాకపోతే తర్వాత వేరే క్వశ్చన్స్లలో దీని గురించి అడిగినప్పుడు ఇండైరెక్ట్గా యూ కాంట్ రైట్ ఇట్. సో జస్ట్ రైట్ ఆన్ దిస్ ప్రగతి ప్లాట్ఫామ్ ఆ క్వశ్చన్. ఓకే, సో టుమారో ఐల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. ఎందుకంటే మీకు ఇప్పుడు GS2లో గవర్నెన్స్ వస్తుంది. సో గవర్నెన్స్ మీద ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఈ ప్రగతి స్కీమ్ని పెట్టగలగాలి. అలా పెట్టగలగాలి అంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో అందుకే ఐ బ్రాట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, సో ట్రై టు రైట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ఫ్రమ్ Sarat Chandra IAS Academy. Your dream, our mission.